న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు. ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులకు సీఎం ఆదేశం. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష. ఇవాళ స్వామివారి దర్శన అనంతరం దీక్ష విరమణ. ఏపీలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఏపీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచన. స్వచ్ఛతే సేవ ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులను ఎక్కడ ప్రజల వద్ద నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవస్థని అస్తవ్యస్తం చేసిందని తెలిపారు. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాదిలోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాలని మంత్రి నారాయణ తెలియజేశారు. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం స్వచ్ఛ సేవకులే. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలని ఆక్రమించారు. సర్కారు దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. జాతీయ పతాక రూపకల్ప పింగళి వెంకయ్య నాయుడు పేరు మీద వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం. అక్టోబర్ 2, 2014లో స్వచ్ఛ భారత్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకారం చుట్టారు. ఇది ఎంతో గొప్ప కార్యక్రమం. దీనికి అందరూ ప్రధానికి అభినందనలు తెలియజేశారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకుని రావటం జరిగింది. నీతి ఆయోగ్లో స్వచ్ఛ భారత్పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా ఉన్నారు. 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ఏపీని ఓడిఎఫ్ రాష్ట్రంగా మార్చాం. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అని చంద్రబాబు తెలిపారు. గొంతు వరకు నీళ్లున్నాయి, బోట్లేసుకొని తిరిగారు, భోజనం సరఫరా చేయలేకపోయాం, నీళ్లు ఇవ్వలేకపోయాం, కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా 5-6 లక్షల మంది నీళ్లు లేకుండా, తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి పగుళ్ళు పనిచేశాం. నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా, ఏదో రూమ్లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు. ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా, ట్రాక్టర్లు ఉపయోగించా, అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా. ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్లి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం. ఒక పట్టుదలతో, మానవత్వంతో పనిచేశాం. నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ. నాకంటే పోటీపడి పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంటువ్యాధులు రావాల్సింది 10 రోజులు. గార్బేజ్ నీళ్లు, వరద నీళ్లు, మురిక్కాలం నీళ్లు, అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్లు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అది మానవ సేవ. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు, అందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ కష్టాలు నేను చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను. ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం. ఇంతవరకు ఎప్పుడు కూడా 2,000, 1,000 రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే 25,000 ఇచ్చా. 2 వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు 3,000 ఇచ్చా. ఆటోలకు 10,000 ఇచ్చా.
ఇంకో పక్క 10 రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టం ఫలించింది, సమాజం గుర్తించింది. మామూలుగా కాదు, 440 నుంచి 50 కోట్ల రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. చాలా మంది ముందుకు వచ్చారు, ఒకే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు, మానవ జన్మే కాదు, నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు. అది బ్రహ్మాండమైన స్ఫూర్తి, నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా పవన్ కళ్యాణ్ తన 2 కుమార్తెలు ఆద్య, పొలేనా, అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. ఇక శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ చేతిలో వారాహి డిక్లరేషన్ బుక్ కనిపించింది. దర్శనానికి వెళ్లిన సమయంలో తన వెంట ఈ డిక్లరేషన్ పుస్తకం తీసుకుని వెళ్లారు. ఏపీలో ఆక్రమణలు తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. బుడమేరు ఆక్రమణల వల్లనే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అపార నష్టం జరిగింది. ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బుడమేరు ఆక్రమణ వలన ఈ పరిస్థితి ఏర్పడిందని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఆక్రమణల తొలగింపే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలియజేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలియజేశారు. అలాగనే పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిట్కో ఇల్లు వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల్లో ఉన్న పేదలకి ప్రత్యామ్నాయం చూపించి వారిని సంతోషపెట్టిన తర్వాతే ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకి తావు లేకుండా అక్రమ నిర్మాణాలు తొలగింపు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వ కెనాల్స్ కానీ, ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా మంది పేదలు, నిరుపేదలు ఆక్యుపై చేసుకుని ఉంటారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. టిట్కో హౌస్ లాంటి హౌస్ ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ ని కొలాప్స్ చేయమన్నారు. కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టాం. ఆపోజిషన్ వాళ్ళు, అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు, ఇవాళ 11 సీట్లతో వదిలేశారు. నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇది ప్రజాస్వామ్యంలో 11 మంది ఉన్నా, 5 మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏవి చెప్తారు, పేదలు, నిరుపేదలు అందరినీ తీసేస్తారు. ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేట్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము. ఇంద్రకీలాద్రి దేవీశర నవరాత్రులకి శోభాయమానంగా ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓంకారం, కనకదుర్గమ్మ రూపాలు కనులు విందు చేశాయి. వివిధ వర్ణాల విద్యుత్ దీపాలతో ఇంద్రకీలాద్రి దగదగ మెరిసింది. భక్తుల్ని తన్మయత్వానికి గురిచేసింది. విజయవాడ నగరమంతటా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంకురార్పణకి హడావుడి మొదలైంది. 3వ తేదీ నుంచి అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకి దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలన్నీ అందంగా ముస్తాబు చేసినప్పటికీ సామాన్య భక్తుల మనసు గెలుచుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో ఇదే కనిపించింది.
గంటల తరబడి సుదూరం నడిచిన భక్తుల్లో ముందు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆగ్రహ వేశాలను రగిలిస్తున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతం చేయడానికి పోలీసు, రెవెన్యూ, వీఎంసీ, దేవాదాయ శాఖలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇప్పటి వరకు ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఉత్పన్నమవుతున్న సమస్యల్ని గుర్తించి పరిష్కరించినప్పుడే ఈ ప్రణాళికకు ప్రభుత్వం పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ముగిసిన జోగి రమేష్ విచారణ. దాదాపు 2 గంటల పాటుగా జోగి రమేష్ ను విచారించిన నార్త్ సబ్ డీఎస్పీ. 2 గంటల పాటు జోగి రమేష్ ని 27 ప్రశ్నలు అడిగిన పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించని జోగి రమేష్. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది మొబైల్స్, అలాగే 5 పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జోగి రమేష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాస్పోర్టు ఇన్వాలిడ్, నార్త్ సబ్ డీఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద 2021లో జరిగిన కలకట్ట వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము. 11 గంటలకు స్టార్ట్ చేసాం. మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని మనం వాళ్ళ అంశాలను తీసుకొచ్చి విచారణ చేసినట్టు వాళ్ళ ఇంటి మీద దాడి చేసే సమయంలో ఎవరినో ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి అన్ని యాంగిల్స్ లోనూ విచారించు. అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్ ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం, అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈ రోజే కలెక్ట్ చేస్తాం. గతంలో లేవన్నాడు కదండి, అప్పుడు లేవన్నట్లు అన్ని మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం. దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈ రోజు కూడా అతనికి అడగడం జరిగింది, అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డులో కూడా చూపిస్తున్నాం, అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం. కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు. మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్, అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది, ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. ఇప్పటి వరకు అతను 4 సార్లు వచ్చాడు. నా దగ్గరే 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాము. నా ముందు డిఎస్పీ గారు పిలిచారు. కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు. అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏముంది అనేది చేస్తాం. మంగళగిరి పట్టణం ఈద్గాలో అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం సంస్థ ద్వారా సుమారు 600 మంది ముస్లిం విద్యార్థులకి స్కాలర్షిప్ పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల కన్నా ముందు చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో, మేము ముస్లిం మైనార్టీలకు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి జూన్ 4వ తారీఖున మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత 5వ తారీఖున చాలా స్పష్టంగా 4% రిజర్వేషన్ పై ఆయన ఇచ్చినటువంటి మాట, ఇది సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి ఆయన చెప్పడం. మరియు అదే విధంగా ఈ రోజున ఏదైతే వీరు ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దామనుకుంటున్నారో, ఈ స్కూల్ కి కూడాను సాయశక్తుల మొత్తం కూడాను ప్రభుత్వమే తానే నారా లోకేష్ గారి ముందుండి ఇన్షాల్లా ఈ యొక్క ఏదైతే ఈ స్కూల్ యొక్క వాగ్దానం ఉందో అంజుమన్ తరఫు నుంచి దీన్ని పూర్తి చేస్తారని చెప్పేసి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు అండర్లో నడిపేది అంజుమన్లన్నీ కూడాను చూడండి ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయో, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయో. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే, రెండోది ఏంటంటే ఈ రోజున అన్య మతస్థులను వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చే ఏదైతే కుట్ర జరుగుతుందో దాన్ని కూడాను చాలా సున్నితంగా
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిరస్కరించడము, అది ఏ విధంగా తిరస్కరించారంటే ఏదైతే మతాలు ఉన్నాయో, వెదర్ ఇట్ ఈస్ మస్జిద్లు కానివ్వండి, మందిరాలు కానివ్వండి, లేదంటే కనుక చర్చిలు కానివ్వండి, ఆయా మతాలకు చెందిన వాళ్ళు మాత్రమే వీటిని హెడ్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన ఏదైతే మాట ఉందో చెప్పిందో, నిజంగా దాన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా, అదేవిధంగా అంజుమన్ సంస్థ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గం ప్రజలే కాకుండా హిందువులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అంజుమన్ హిమాయత్ ఇస్లాం తరపు నుంచి 600 మంది పిల్లలకి ఉచిత పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా అంజుమన్ సంస్థ ద్వారా ఈరోజు మేము ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏమంటే 2026 కల్లా మంగళగిరిలో ఒక హై స్టాండర్డ్ ఉర్దూ కమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి మేము గతంలో నారా లోకేష్ బాబు గారితో మేము మాట్లాడున్నాం. మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, అలాగే మా టీడీపీ మెయిన్ లీడర్షిప్ చేస్తున్న మా నారా లోకేష్ గారికి మేము మాట ఇవ్వడం జరిగింది, మాట తీసుకోవడం కూడా జరిగింది. నేను అంజుమన్ సంస్థకి ఏ విధంగా నేను తోడ్పాటు చేయాలో అన్ని విధాలుగా నేను తోడ్పాటు చేస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మాకు ప్రతి విషయంలో కూడా అంజుమన్ సంస్థ విషయంలో మా నారా లోకేష్ గారు మాకు ముందుండి నడుపుతున్నారు. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీజీ దేశం గర్వించదగ్గ మహనీయుడు అని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణ, మాజీ గుంటూరు మిర్చియార్డు చైర్మన్ నిమ్మకాయల రాజా నారాయణ, జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ లాలుపురం రాము, నగర డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు, పలువురు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతిపిత, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఏమిటంటే, మహాత్మా గాంధీ శాంతితో దేన్నైనా సాధించవచ్చునని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు. ప్రపంచంలోనే వారి బాటలోనే అందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆల్మోస్ట్ 136 ఏళ్ళు జన్మించి మరి ఈ రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ 76 ఏళ్ళు అయినప్పటికీ కూడా అంబేద్కర్ అంటాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. ఆయన 60 ఏళ్ళు బతికినప్పటికి కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు 35 ఏళ్ళు ఆయన త్యాగం చేశాడు. మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు. పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోయాడు. భారతదేశ బిడ్డలే నా కుటుంబం అనుకున్నాడు, ఈ గడ్డ నా సొంత భూమి అనుకున్నాడు. ఎల్లలేని భూమి ఈ భారతదేశం అయింది. ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ నేషన్. అటువంటి మనుషులు ఈరోజు రాజకీయాల్లో రావాలనేటువంటి స్ఫూర్తి దినం ఈ రోజున. సింపుల్గా ఆయన ఫోటోలకు దండేయటం, పాలాభిషేకం చేయటం కాదు. వీ షుడ్ గో ఈజ్ ఇన్ పాత్. ఆయన యొక్క ఆశయాలను మనం భావితరానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ బుధవారం మధ్యాహ్నం నగరంలోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో అరుణ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచి మద్యాన్ని పేదవారికి దూరం చేశామని చెబితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు తక్కువ ధరకే మద్యం అందిస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. మద్యానికి బానిసే అనేక పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేకుండా కేంద్ర సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వ విధానాల్లో భాగంగానే 3 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సంస్థని నిలబెట్టుకునేటువంటి దానికోసం అక్కడ కార్మిక వర్గం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరి మద్దతుతోనే పోరాటం జరుగుతూ ఉంది. అయితే నేరుగా ప్రైవేటీకరణ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాని గొంతు నిలిమి
చంపేసేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రావాల్సినటువంటి ఇనప ఖనిజాన్ని అట్లాగే బొగ్గుని రానియకుండా చేసి ఇవాళ ఉత్పత్తిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఈ కాలం అంతా కూడా జరిగినాయి. 3 ఫర్నేసులు అక్కడ ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటే 2 ఫర్నేసులు పనిచేయడానికి వీలు లేకుండా ఈ ఇనప ఖనిజాన్ని నిలుపుదల చేసి పారేశారు. ఇవాళకి వచ్చినప్పటికీ అందుట్లో ఉండేటువంటి పర్మనెంట్ ఉద్యోగులందరినీ డిప్యుటేషన్ మీద ఇతర ఫ్యాక్టరీలకు పంపించడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా టర్మినేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా దాన్ని చచ్చిపోయింది అని చెప్పేసి అనేటువంటి చూపించడం కోసం జరిగే ప్రయత్నాలు. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్తున్నాడు, మేము సపోర్ట్ చేస్తాము కానీ అందుట్లో నష్టాలు వస్తే దానికి ఎవరు బాధ్యత అని చెప్పేసి అంటున్నాడు. ఇవాళ నష్టాలకు కారణం ఎవరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలు కారణం, అక్కడ ముడి ఇనుము లేకపోవటం కారణం, అట్లాగే అక్కడ బొగ్గు లేకపోవటం అనేటువంటి కారణం, ఇనుప ఖనిజాన్ని బొగ్గు గనుల్ని ఈ ఫ్యాక్టరీకి కేటాయించకపోవటం కారణం. వీటన్నిటిని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి డొంక తిరుగుడు మాటలు మాట్లాడటం సరైనటువంటిది కాదు. ఇవాళ 600 అయినా సరే ఆ ఫ్యాక్టరీని నిలబెట్టుకునేటువంటి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానీకమంతా ఈ పోరాటంలో భాగస్వాములు అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరి వైపు, రాష్ట్ర ప్రజల వైపా కేంద్ర ప్రభుత్వం వైపా అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ దేవాలయాలలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని ప్రోత్సహించే వారిని ఇవ్వటం సబబు కాదని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి టీటీడీ నుంచి 2 ఆవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లడ్డూలో కల్తీని అనేది లబ్ధి కలిగించడం కోసమే వైసీపీ ప్రభుత్వం వారికిచ్చిందని తెలియజేశారు. జాతీయోద్యమంలో అహింసావాదంతో విజయాన్ని గాంధీ సాధించారని కొనియాడారు. మత సామరస్యం కోసం పోరాడిన ఏకైక స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ అని కితాబిచ్చారు. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, జాతిపిత జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజానికానికి, దేశ ప్రజానికానికి శుభాకాంక్షలు. ముఖ్యంగా గుంటూరు ప్రజానికానికి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ జాతిపిత తన జీవిత కాలంలో మత సామరస్యం కోసం ఆయన మరణించాడు. అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాలి, శక్తివంతమైన భారతదేశం నిర్మాణం జరగాలి, భారతదేశమే ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని కలగని ఆయన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా ఉంది, ఇన్ని మతాలు, కులాలు, వేల మతాలు, ఆచారాలు, వివిధ భాషలు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయంటే ఆ కృషిలో కీలకమైన భాగస్వామి మహాత్మా గాంధీ గారు. వారి సందేశం ఏంటంటే అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా, విభేదాలు లేకుండా కలిసిమెలిసి జీవించాలనేది ఆయన సందేశంగా ఈరోజు మనం స్వీకరించాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళలకి సమాన హక్కులు, దళితులపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, పేదరికం లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పాన్ని ఈరోజు మనం పునశ్చరణ చేసుకొని మత సామరస్యంగా ముందుకెళుతూ, మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ, వాళ్ళని శిక్షిస్తూ, దళితులపై అత్యాచారాలు చేసే వాళ్ళని శిక్షిస్తూ సమాన హక్కుల కోసం మనం పరితపించాలని, దానికోసం మహాత్మా గాంధీకి నివాళులు అర్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంగా ఈరోజు మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి మీద వివాదం నడుస్తూ ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, మరి మహాత్మా గాంధీకి దేవుడు అంటే చాలా ఇష్టం. ఆయన వైష్ణవ ఆచారాన్ని బాగా నమ్ముతాడంటే, వెంకటేశ్వర స్వామి యొక్క ఆచారాలంటే ఆయనకి చాలా ఇష్టం. వైష్ణవ ఆచారం అంటే ఆయన జీవితం అంతా వైష్ణవ జనతో అనే ఒక కీర్తనతోనే గడిపాడు ఆయన. ఈరోజు అలాంటి పుణ్యక్షేత్రంలో, వైష్ణవ పుణ్యక్షేత్రంలో, రామానుజాచార్యులు సంచరిస్తున్నటువంటి ఒక అద్భుత క్షేత్రంలో అపవాదం జరగటం నిజంగా దురదృష్టకరం. మహాత్మా గాంధీ గారు ఉంటే ఈరోజు ఏడ్చేవాడు, ఈరోజు చాలా బాధపడేవాడు. అలాంటి సందర్భం ఈరోజు. కానీ ఆ సందర్భం నుంచి బయటపడి ప్రజానీకం వాస్తవాలు తెలుసుకొని, ప్రజానీకం అందరూ కలిసిమెలిసి మత సామరస్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం దేశ ప్రజల మీద ఉంది. ఈరోజు మహాత్మా గాంధీకి అదే నిజమైన నివాళి. మరి నేను ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వచ్ఛమైన ఆవు పాలుతోటి, దేశీయ ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి ఆ పూజా పునస్కారాలు జరగాలి, ఆ లడ్డు ప్రసాదాలు జరగాలి. స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా లభించాలంటే విస్తృతంగా ఆవుల్ని పెంచాల్సిన అవసరం ఉంది.
ఆవు పోషణ అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం. మనకి ఆవు అంటే గోమాతగా చూస్తాం మనం. అలాంటి ఆవుని, ఆ గోమాత ఆవుని, నేటివ్ అంటే దేశీ ఆవుల్ని, ఆ నెయ్యి తిరుపతి వెంకటేశ్వర స్వామి డిమాండ్కి తగ్గట్టుగా ఆ లడ్డు సప్లై చేయాలంటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి దళిత కుటుంబానికి 2 జతల ఆవులు అంటే 4 ఆవుల్ని ఉచితంగా ఇవ్వాలి. ఇచ్చి ఆ పాల సేకరణ టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానమే ఆ పాల స్వచ్ఛత హీ సేవ ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్, గల్లా మాధవి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కన్నా ఈ సమాజంలో ముఖ్యమైనది పరిశుభ్రత. వేకువజాముని లేచి వీధులని శుభ్రపరిచే సిద్ధంగా ఉంచేది పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరేనని గుర్తు చేశారు. నగర పరిశుభ్రతకి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరాన్ని తప్పనిసరిగా క్లీన్ సిటీగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని భరోసా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు. ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులకు సీఎం ఆదేశం. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష. ఇవాళ స్వామివారి దర్శన అనంతరం దీక్ష విరమణ. అక్రమ నిర్మాణాలపై స్పందించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఏపీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచన. స్వచ్ఛత హీ సేవ ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్, గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.